బిజీ పీపుల్, వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో పల్లీల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పొడి అన్నం, ఇడ్లీ, దోశలో కూడా వేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, సొరకాయ ఇలాంటి ఏ వెజిటేబుల్ ఫ్రై చేసినా చివర్లో ఈ ఒక్క పొడిని వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 కప్పుల పల్లీలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు మనం అన్నంలోకి ఈ పొడి వేసుకొని కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా పల్లీలన్నీ బాగా వేగిపోయిన తర్వాత చివర్లో 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించాలి. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఈ పల్లీలు చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనం ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలను దంచుకొని వేసుకోవాలి. దీనివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అంతేనండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి ఫ్రై ఐటమ్స్లోకైనా చివర్లో ఒక 2 స్పూన్లు వేసి కలిపేసుకొని దించేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.